దర్శకులు, సంస్థ నిర్వాహకులు, నాటక న్యాయ నిర్ణేత, కీర్తిశేషులు కరణం సురేష్ గారి ఆకస్మిక మృతికి మిక్కిలి చింతిస్తూ ఆయన దివ్య స్మృతికి మా ఈ నాటిక ప్రదర్శనను అంకితమిస్తున్నాం. పచ్చ చంద్రుడు మూల కథ డాక్టర్ జివి కృష్ణారావు, నాటకీకరణ డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం నాయుడు గోపి. నాటిక పచ్చ చంద్రుడు. అమ్మగారిని తీసుకుపోతారు రాయే. ఇదిగో మా ఆలోచన తల్లి రెండుతో తల్లి దగ్గర సత్వంగా ఆడుకుంటున్నాయో. నువ్వు ఎప్పుడు చూసినా ఒక్కగానే ఉంటావు. నా మాటని రాయే, తీసుకుపోతా రాయే. ఏం చేస్తావు? నీ కర్మ. నువ్వు అట్లాగే ఉంటానంటే ఉండు, నేనే చేస్తాను. ఏంటి కదయ్యో అంతలో వచ్చేస్తుంది. నువ్వు చేసే పనికి ఏం చేయబట్టారా? అంత దేనికో సరే, దాని తల్లి దగ్గరకు లాక్కెళ్ళడానికి నువ్వు రోజు ప్రయత్నం చేస్తానే ఉన్నావు. మరి మేము కూడా సంవత్సరానికి ఒకసారి నేను మీ అయ్య దగ్గరికి పంపిస్తానని చూస్తే ఎలా కూడా మమ్మల్ని చెప్పులు పెడుతున్నారే. ఇదేం అయ్యారా కదయ్యా? ఇంకెప్పుడు ఆ ఇంటి గురించి నా దగ్గర అక్కతో చెప్పారా? ఇదేనా నీ ఎద్దులు అవునైనా పట్టించుకో. నువ్వు తెలిసింది ఆయన ఇంతే. కావాలంటే ప్రథమ కొరకు కూడా అడుగు. మీ లక్ష్మమ్మ పెద్దమ్మా పెద్దమ్మా లక్ష్మమ్మ నేను ఇంత ప్రేమగా పిలిస్తే మోకాలు ఏర్పడ్డాయంట నీకు. అని ప్రేమగా పిలిచారంటావు అంతేనా? సరే కానీ ఇంటికి దేనికి పిలిచారా? నేను చేస్తాను కాబట్టి పెద్ద నవ్వుతున్నాడు. ఎత్తుతున్నాడు కూడా. ఏం చేస్తున్నారా? అయ్యో మనం ఆలోచన చూడలేదు. అది ఎప్పుడు చేసినా ఒక్కటి ఆడుకుంటుందని దాని తల్లిదండ్రులు దోరికెళ్దాం చూస్తే అది రానని మొండి పట్టుకుంటాను. నువ్వు రోజు దాన్ని రమ్మని బతులాట, అది రానని మొండికేడు. ఈ రోజు జరిగే అంతేగా. మరి మేము కూడా సంవత్సరాలకు పాలు చెప్పి మీ ఐదు దగ్గరికి పంపాలని చూస్తే ఎలా కూడా మమ్మల్ని తెప్పలు పెడుతున్నారే. ఇదేంటి ఆయన కదమ్మా, నువ్వు కూడా అంత మాట అనేసావా? పెద్ద కూడా కాలుతో నవ్వుతున్నాడు. పెద్దయే కాదు, ఈ భాగవతం చూసినాడు ఎప్పుడైనా ఇట్టాగే చూడతాడు. అంత నా కర్మ. నీ కర్మ కాదు, మేము చేసుకున్న పూర్వజన్మ పుణ్యరా. అంత పెద్ద మాట అనేది పెద్దయ్యా. ముగ్గురికి పెట్టు, నేను పెడతాను. రెండు రికార్డ్ చేయమంటావా లేకపోతే మామూలుగా పెట్టమంటావా? రెండు కెమెరాలు రికార్డింగ్ పెట్టి మామూలుగా టీవీలో వెళ్ళింది కదా, రికార్డింగ్ పెట్టకపోయినా వెళ్ళిపోయింది. వచ్చి మేము ఇచ్చే ఎంతో పాటు ఏదో తీసుకొని పోతాను. ఆ ఒక్కసారి బలవంతంగా నేను మీ అయ్యమ్మయ్య పంపించలేకపోతున్నావు. వాళ్ళు మాట్లాడుతుంది కదా అలా చిన్నగా. ఏమో కదమ్మా, నా మంచి చెడ్డని మీరు చూసుకుంటున్నారు. నాకన్నీ మీరే అంటే ఎక్కడా? ఇందాక లేకపోవడం దాని తల్లి దగ్గరికి పంపించడానికి ఎన్ని తిప్పలు పడ్డావు కూర్చొచ్చున్నావు. పెద్దవా దాకా తల్లి దగ్గరికే కదా వెళ్తున్నావు అన్నారు. ఆ
జోడు కొనింది నీ కొనింది ఇదే నాయగా కానీ తల్లి ఉంది కాబట్టి అలా చేస్తాను. నాకు తల్లి లేదుగా. నీకు మీ అయ్యో పొలం ఉన్నాడు కదా. ఉన్నాడు గుళ్ళో ధ్వజస్తంభంలాగా. ఎవరికి ఉపయోగం? ఆయన ఏడాది గోపాలు ఆయన వచ్చింది నా కోసమేం కాదు కదా, నా చేతి డబ్బుల కోసం. సరే మీరు అనడానికి వస్తున్నా. బిడ్డలు అన్నాక తల్లి దగ్గరికి వెళ్తుండాలి అన్నారు కదా. ఇప్పుడు నేను నా తల్లి లాంటి పెద్దమ్మ దగ్గర వెళ్తున్నాగా. పెద్దమ్మ నేనంటే నీకెంత ప్రేమ నువ్వు మాటల్లో పైకి చెప్తాను నేను చెప్పట్లేదు అంతే కదా. నువ్వు మా ప్రాణాల కింద ఎక్కువగా. చూసావా నిండు కుండలా కనిపిస్తున్నాడు మీ పెద్దయ్య. నీవు వచ్చేటప్పటికి నిజాలు ఎట్లా మాట్లాడుతున్నారు. అదిగో నా కోసం వెళ్తున్నాయి. వెళ్తున్నా వెళ్ళి ఇంత మేత అయ్యాలి. వస్తున్నానే ఉండండి. చూసావయ్యా ఆ యంత్రానికి బంధమాలుగా ఆడు మనల్ని దూరం తెలుసుకుంటాడేమో కానీ ఆ రోజు జీవాడు మాత్రం దూరం తెలుసుకున్నాడయ్యా. ఆ ప్రేమే చావాలంటున్నాను. ఏదయ్యా నువ్వు అనేది రాను ఈ వ్యవసాయంలో మనం ఎదుర్కొన్నది ఏమైనా ఉన్నట్టు నానాటికి తీసుకట్టు నాగం పట్టు అన్నట్టు ఏ ఏడాదికి ఆ ఏడాది అభివృద్ధి చేస్తూ నష్టాలే కానీ లాభాలన్న మాట ఏనాడో మర్చిపోయింది. తొలకరి చినుకులకి ఆనందపడిపోయి ఎవరు ఏదో జరుగుతుందన్న ఆవేశంతో ఇతరాల కోసాన్ని అప్పులు చేయకుండా ఆ తర్వాత కలుపు చేసుకునే అప్పు, ఎరువులకని అప్పు, కూలీలకని అప్పు, ఇలా అప్పుల మీద అప్పులు చేసుకుంటూ చివరికి రైతు బతికి ఎట్లా అయిందంటే పాండవులు సంపాదించిన రాజ్యం కౌరవుల ఖజనాలకు సరిపోయింది అన్నట్టుంది. అప్పులు చేసి అది దళారీ మధ్యవర్తుల్ని పోషించడానికి సౌకర్య దగ్గర చేసిన అప్పుకి వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి అసలు మించి రెట్టింపు అయిపోయింది. చివరికి ఎడ్లని గొడ్డని మేపడానికి కూడా మనం పని చేప తప్ప ఈ లాభం ఏమీ పట్టదు. ఏనాటికైనా నీ అయ్య దగ్గరికి పంపించాల్సిందే. అందుకన్నా మనకి ఏ దారి మీద నచ్చమా? ఆ సమయం వచ్చినప్పుడు ప్రారంభించండి. ఇప్పుడు వచ్చింది కాబట్టి మొదలు కొడుతున్నాను. ఈ అయ్య పొల ఎక్కడ ఈసారి వాడు వచ్చాడంటే పాటు రాకుండా ఏమయ్యా నిజాయించు అక్కడ తీసుకు చాలా పెట్టుకోమాట ఆడయ్య పిల్లలు వచ్చి అని పంపించమంటే మాత్రం మనం పంపించేస్తామాయే. అడు నా కొడుకు లాంటోడేంటి నా కొడుకే ఎన్నో ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నాడు అండి. ఆడి మీద రాక మాత్రం అప్పు లేకుండా పోతుందా? ఆ కొడుకు నేను ఎట్లా దూరం చేసుకోవాలి సార్ నా సంగతి నాకు దూరం చేసుకున్నాను. చూసా ఇంకా మనం వెళ్ళేదాకా అలా పిలుస్తూనే ఉంటాడు. ఎంతో అవసరం ఉంటే తప్ప మనం సాయాన్ని తెలవడానికి. వెనకటికి నీళ్ళటాయనే కొత్త కాలానికి సేవ చేసిస్తానని చెప్పి చచ్చి కొద్ది సమయానికి రైతు కొట్టి ఇచ్చాడు. ఇంకా ఆడాలతో అక్కడికి కూర్చోవద్దు. స్టాల్లో వెళ్ళి ఎటకారాలు వయసు అయిపోయింది కదా అని లోపు కట్టుకో. ఖాళీగా కూర్చోకుండా ఏదో పని చేస్తున్నందుకు సంతోషించు. అయినా నువ్వు ఈ తాడు అలకు గురించి ఆలోచిస్తున్నావు. నేను మనతో అలిగిపోయిన రాఘవ మందారి గురించి ఆ ఆలస్యంగా ఎక్కువ చేయదట్టునా నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. కొత్త పెళ్ళాం చీర షష్టి పూర్తి రైక ఏం తెప్పి పడిచాయో ముసలారా. స్నానం చేసి వచ్చి నేను సంగతి పడతా.
అయ్యా రాఘవా నేను మీ అయ్యన్నా చూసుకోవడం ఏందో చెప్పు. అదేంటిరా ఏడాది గొప్ప ఎప్పుడు వచ్చావయ్యా అని అడగాలి కదా. నిన్ను అడగాల్సింది ఎప్పుడు వచ్చావు అని కాదు, ఎందుకు వచ్చావు అని. ఎందుకు వచ్చావు చెప్పా. అయ్యా ఇలా 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 కూర్చో కూర్చోరా కూర్చో. సరే శుభ్రంగా కూర్చోవు కానీ నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు. ఇక్కడ ఊళ్ళో అందరూ నీ గురించే చెప్పుకుంటుంటే అన్నారా. ఊళ్ళో కాదు అప్పుడే ఆడు చెవులు ఈ చెవులు కొరికేది కూడా అయిపోయింది. నీ నా చేతకాడు కాకడా పెట్టి ఎగ్గినా అన్నారా. అట్టా ఇంకా ఇక్కడ చేతకాలంతా కలిసి ఆ సాగు కొన్ని శాస్త్రం పాటించాలని నీవు పెట్టుకున్నారట కదా. పంచాయతీలో తీర్మానం కూడా చేసుకున్నారటగా. ఏమో అయినా నాకు తెలియదు. నేను ఇంటికి చేతగాడి కన్నా ఎక్కువ ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఏంటా ఇంత సత్యాన్ని పొలానికి పోతాను. మరి ఎవరి జీతకాలం సత్యాన్ని పెట్టకూడదని తీర్మానం ఉందటగా. ఆహా ఇంకేమన్నా నేను సరిగ్గా చేయాలట. ఐదు కాడికి ఏమని చేసుకోవాలట. అయిన దానికి కాని దానికి చెవర్కు పెట్టకూడదట. ఇంకా ఏడాదికి చెత్త కష్టమచ్చడం చెత్త కైపత్యం చేయాలంటరా. కాపుదామని తలకమచ్చి పెట్టాను. ఈ చెప్పడానికి వచ్చా నువ్వు చెప్తున్నట్టు లేదు, నువ్వు ఊరికి పోతున్నట్టుంది. నీవు నాకు డబ్బులు పోతాయి కదా అని చెప్పే. ఏంటి నువ్వు చెప్పేది నీది? మరి ఆ సవాలు కూడా సత్యాన్ని కనపడదు అని పంచాయతీలో తీర్మానం చేయలేదా? పెద్దమ్మ పెద్ద నాకు సత్యానం పెట్టాడు పంచపచ్చి పరిణామాలు తింటాను. నాకు పోసే నుంచి అళ్ళు తాగుతున్నారు, నాకు పెట్టే పచ్చడి అళ్ళు మెచ్చుకుంటున్నారు. ముగ్గురు కలిసి ఒకే కుటుంబంలో ఉన్నమాట. ఇంకెప్పుడు నేను సేపేస్తాను నా దగ్గర ఎత్తనాక సరిపోతా మొన్నయ్య నాకు పెట్టాడు కానీ నీకు పెట్టాల్సింది పిచ్చి పొలయ్యాలి. అయ్యా పౌరుషం కొట్టుకొచ్చిందా? ఈ దొడ్డంతా కడకలాడాలని నువ్వు ఒక్కడివే గలవకంటూ ఆనందపడిపోతున్నావే. నువ్వు ఒక్కడివే లెక్కలు ఇచ్చేసుకొని వ్యవసాయ పనుల్లో వెళ్ళిపోతున్నావే. ఈ చుట్టుపక్కల గోడల్లో ఏ ఎగ్గుకి ఎగ్గు పోటీ లేకుండా అది పెద్దగా వేస్తున్నావే. మరి ఇవన్నీ నమ్మకం జీతగాడిగా నేను చేయాల్సింది ఇంతే కదా. ఎన్ని చేయడం కాదు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలా. అందరూ చెప్పుకుంటే అన్నా ద్వారక ఊరి నుండి అప్పుడేనట కదా. పాట రాబాదని దేవుడు ఎరుగు ఉన్న బలం అనేసి ఇదే పడ్డ ఇంకో అప్పుడే మీకు దాట కదా. అందుకే నేను కట్టపడుతుంది. వాళ్ళు బాగుండాలని నేను కోరుకునేది. అప్పుడు దాకా ఉన్నాయా ఎందుకున్నాను? జ్వరాన్ని పంపించాలనుకున్నానట్రా. అందుకే పక్కన షావుకార్ దగ్గర నేను పెట్టాలనుకుంటా. నాకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. ఇది పెళ్లి కూడా చేయాలనుకుంటున్నా. చూడయ్యా, నీతో పాటు నన్ను తీసుకెళ్లాలని నువ్వు ఎన్ని ఎత్తులేసినా నేను నీతో రాను కాక రాను అంతే. నేను రానయ్యా. అరే నేను రాను రానయ్యా. అరే నేను రాను పోవాలయ్యా. ఈ ఒక్క మాట ఎక్కువ 5 ఏళ్ళప్పుడే నేను జీతానికి పెట్టాల్సిన అప్పటి నుంచి ఆ బాధ నా గుండెల్లో కూడు కట్టుకుపోయింది. అందుకనా పక్కన పోయేటప్పుడు నన్ను తీసుకెళ్ళకుండా పోయావు. అది నేను చేసి తప్పు అంతా నేను చేసుకున్న కర్మరా కర్మ. పట్టం అయితే వెళ్ళాయి కానీ ఆ రోజు మీ అమ్మ నీ మీద యాది చేసుకొని యాది కానీ వెళ్ళిపోయింది. కొడుకు ఆడలేదు ఇల్లు, ఇది కొడుకు ఆదం లేకుండా ఒంటరిగా బ్రతికే బతుకు ఎప్పటికప్పుడు చచ్చిపోదాం అనిపించేదిరా. ఎప్పటికైనా నువ్వు వస్తావు నాతో నన్ను వచ్చాను రా. నా కాదనుకున్నా నాకు ఒకటి వచ్చేరా. నీతో రాలేనయ్యా. ఏడాది రూపాయలు చుట్టం చూపుగా వచ్చిపోయి నీ మీద నాకు ఏ బెంగాలి. ఒంటరితనంతో బాధపడుతున్న నన్ను అల్లింటూ మర్చినాగానే పెట్టుకున్నాను. పెద్దమ్మ ప్రేమను పొందటం నా అదృష్టం. పెద్దయ్య ఏది చెబితే అది చేయలే నా పని అంతే. మాట కాదనుకున్నా నాతో పాటు వచ్చేరా. ఒరే రాఘవ నా మాట వినరా. ఒరే రాఘవ నీ కాళ్ళు పట్టుకుంటా. ఏంటయ్యి పిచ్చి పని? పిచ్చి పని కాదురా, పిచ్చి ప్రేమ. నా మాట కాదనుకుంటా నాతో పాటు వచ్చేరా. నా వల్ల కాదయ్యా. నా మీద ఆశ నువ్వు ఎంత బతిగా అన్నా కాళ్ళు పట్టుకున్నా
నా పెద్దమ్మ పెద్దలు వదిలిపెట్టి నేను ఇక్కడి నుంచి కథలు కాక కథలు అంతే. అందరి కాదు కానీ ఈ తాళపట్టు మాత్రం కేక్ పని దొరా దొరా పొలరా ఎంత మందిలో వచ్చి వచ్చిగా చేపోయిందరా స్వామికి వెళ్ళి వస్తున్నా ఏరా బాగున్నావా నీ దయ బట్టి బాగున్నా సార్ అబ్బో మాదయ అన్నాడు కదా సంక్రాంతి వెళ్ళిపోయి 6 నెలలు అవుతున్నా రాలేదు మా కోసం కాకపోయినా నీ కొడుకు కోసమన్నా రావాలి కదా ఏం చేయమంటావు దొరా ఇక్కడ కొట్టామని ఎన్నిసార్లు బయలుదేరినా కుదరలేదు. ఓసారి బయలుదేరుతుంటే జనం వచ్చి పడింది, ఇంకోసారి బయలుదేరబోతుంటే జ్వరం వచ్చి పడింది. అన్నీ బాగున్నాయనుకుంటే మనం వచ్చి పడ్డాయి ద్వారా ఇవన్నీ నీ కొడుకు రాగొద్దు చెప్పరా. నా దగ్గర కాదు నీ ఎదురు వేస్తానని నీ కొడుకు మీద బెంగే ఉంటే చూడటానికి నీవు నీళ్ళు ఇచ్చకుండానే ఉండేదట ఎట్లా తప్పుకోడక సర్లే రాఘుల్ తండ్రి వచ్చాడే. ఏరా కొడుకు చూడడానికి నాకు తిరిగిపట్ట అయిందా నీకు? ఇంటికి కొడుకుని తెచ్చావా? కాదు సునానం గారు, సుందర గారు, నా కొడుకు రాఘవుడు మీ చుట్టంతా తిరుగుతూ ఉంటే ఆ ఆవులు అరవడం చూడో వాడి దగ్గర పోయి వాడిని ఆడటం చిత్తం చెంగున గుండెయ్యటం అవన్నీ కలిసి ఆ గడ్డిపోపు దగ్గరికి వెళ్ళి 4 పడగలు కొడుకుతుంది ఆవిడ చుట్టూ తిరగటం ఇవన్నీ వస్తుంటే తెల్లయ్య చుట్టూ గోపిమల దిగుతున్నట్టున్నారా. నా కొడుకు అక్కడ చూస్తానికి ఈ 2 కళ్ళు దాటలేదారా. కొడుకుని చూసేటప్పుడే కవిత్వం కదా పచ్చవులు కొరికేస్తుంటావు. నాకు కష్టపడుతుంది ఆ మాటలు కూడా ఏ నా బతుక్కి అంత అదృష్టమా అమ్మా? ఏమైందిరా? రాను అని పేరు పెట్టి పిలిచినా పడగలేస్తారా. ఎక్కడో దూరం నుంచి అనుకుంటున్నాను నా చుట్టూనే తిరుగుతూ ఆ పని ఈ పని చేసుకుంటూ నన్ను పట్టించుకోలేస్తారా. పనిలో ఉండి పట్టించుకొని ఉండేరా. వాడు పనిలో పడితే మమ్మల్ని చెప్పింది కూడా పట్టించుకోవచ్చు. నువ్వేం పట్టించుకోమాట. అయినా నేను ఊరిపోయేస్తారా. వాడు చేతులు చేతులు తాగేసుకొని చుట్టంతా ఊరుకు మాట్లాడుకున్నారా. తీరుదన్నమాట. నా ఉత్తత కూడా జీవితం గారు ఏంటది? నాతో మాట్లాడుతూనే మీ దుట్టంతా శుభ్రం చేయటం నాకు చాలా సంతోషం వేసిందారా. అయితే నీకు కూడా చేతి ఇప్పిస్తారా? ఓళ్ళు గారు నా గురితో మాట్లాడుకున్నాను అదే సంతోషిస్తున్నారా. రాఘవా అబ్బాయి రాఘవా కదయా నీ అయ్యి వచ్చాడా? వచ్చాడండి. ఎవరు కన్నావు? వచ్చినాడు చూశాడుగా మా అబ్బలేడు. కదయా నేను అరకపోతున్నా. అప్పుడే ఊళ్ళో నారాయణ సేవలో దిగిపోయింది. నేను వచ్చేటప్పుడు ఏమవుతుందో ఏందో మీరు తినేసి పడుకోండి. మరి అబ్బాయి నిన్న మాట్లాడు నీ అయ్యి పిలుస్తున్నాడు. అయ్యా నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నట్టుంది వెళ్ళరా. నేను మాట్లాడేసాను తాతయ్య. ఆయన మీతోనే మాట్లాడతాడు. ఆయన మీరు మాట్లాడుకోండి. చూసారా వాడికి ఎట్లా ఉందో. ఏంది నీతో మాట్లాడేది? నువ్వు పెద్దోడివి. ఆయన న్యాయం తెలుసుకున్నారా? మధ్యలో ఏం దేనికి? దేనికి దాని నాన్న తర్వాత వస్తే మీ అయినాక బెటర్ పడతాయిట్రా. నేను ముందు చూడన్నాడు కానీ ఇంత కాడితో మాట్లాడేటప్పుడు అయితే కొట్టేస్తాడు భయం వేసిందరా. అది ఆపాటు భయం ఉండవా? చాలు ఊరుకో. మీ అయితే ఎలాంటి మాట్లాడేది? నువ్వు ఉంది పెద్దమ్మా. పెద్దయ్య పైనుంచి నీళ్ళు వచ్చినాయి. ఇంకా 7 ఎకరాల నక్షలు ఆగే ఉంది. నేను పొలం పోతా. మీరు మాట్లాడుకోండి.
సుందరా, సుందరా, ఏంద్రా అది తనుగుడు అప్పుడు విషయం చెప్పరా మరి మా రాఘవకి ఈయోడు పెళ్లి చేద్దాం అదేదో కాలు పని చేస్తున్నట్టు అది చెప్పడానికి ఎందుకు అంత భయం ఆడపిల్లి పడాల్సింది పోయి నువ్వు తీసుకురాకపోతే తీసుకున్నాయా ఇంటికి అమ్మ తిందా లేదమ్మ గారు ఆవిడ స్కూల్ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటి ఇలాంటి వాడు మరి ఇప్పుడు టైమింగ్ తెలుసా అంటే నాలుగు రాడు సంపాదిస్తేనే కదా ఎవరైనా పిల్లనిచ్చేది అది ఇప్పుడు బాగుంది కదా చెప్పు ఇంకా చెప్పరా ఇక్కడ మాట్లాడేసి చేస్తున్నాడట సంపాదించుకుంటున్నాడుగా ఈ ఏడాది ఇచ్చే కిందతో పాటు వాడి జీతం కూడా నువ్వు తీసుకుంటున్నా ఎందుకంటే దాన్ని యాడికి పోయినా నువ్వు జీతం గురించి అడుగుతున్నావు కదా నేను ఇచ్చే జీతం ఆడికి ఆడికి వెళ్ళడానికి ఎక్కడ సరిపోతాము ప్రతి ఏమంటారా జీతం గారికి పెంచమంటావా ఏ అన్నీ తెలిసిన వాళ్ళు గత స్వభావం గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా రేయ్, ఇంతకీ నీకేం కావాలరా నీ కొడుకు పెళ్లి చేయటమే కదా ఈ ముచ్చిన ఉండడానికి ఇంకా అంతకంటే ఏం చేయగలరా మరి మమ్మల్ని ప్రేమ చేయమంటావు చెప్పు మా ఊరు షాప్ గారు ఊరు పుట్టంతో పాటు 10,000 రూపాయలు ఇస్తానన్నారయ్యా నీ కొడుకు తీసుకుపోతానంటావు అయితే మాత్రం ఉన్నట్టుండి జీతం 5,000 నుంచి 10,000 దాకా పెంచేసానంటా నీకంటే చూసే ఆసరాలు పేస్తాను అన్నాడు ఈ తోడు గారు 5,000 రూపాయలు పైలాగా తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ఆ షాప్ గారు నలుగురు గట్టి ఇంటికి వెళ్ళి అయితే సరేలేరా నీకు వచ్చే డబ్బులు ఎందుకు చెడగొట్టుకోవటం నిక్షేపంగా నీ కొడుకుని తీసుకుంటా నాకు కూడా కొంచెం బరువు తగ్గినట్టుగా ఉంటుంది నీకు రావాల్సిన వాడి జీతం తాలూకు డబ్బు రేపు వచ్చి తీసుకెళ్ళి మరి ఇంకా ఏంట్రా నన్ను ఏమైనా గంగలో తోగమంటావా చెప్పు అంత మాట్లాడకండి మీరే ఆయనకి కాస్త 20 చెప్పాలయ్యా ఆఖరి కార్యం కూడా నన్ను ఏడమంటావు అట్లే ఏడుస్తలేనా అడవుతూ వస్తానా వాడు వచ్చాక చేరుస్తాడు అట్లాగే చూడడానికి వెళ్ళి మా వాడు ఒప్పాలి చెప్తాడు అంటే మీ వాళ్ళందరూ కోడ కట్టుకుని ఇక్కడికి వస్తావా ఏంద్రా పిల్లగాడిని తీసుకుపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనబడాలి అందుకే మనం నీ ఇష్టం కట్టు లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఏంటో లేకు ఏమైంది ఇప్పుడు ఏమైంది ఉడుకో ఉడుకో నిద్రపోతున్నావా నిద్రపోయానులే నిద్రపోయే వాళ్ళు మాట్లాడతారు కాదు నాకు తెలియదు కాకుండా ఏడుస్తున్నాడు అన్నేమున్నావే నేనేమనలేదే వాడు అయ్యం కూడా పొమ్మన్నా అంత మాకు ఉద్దేశమయ్యా మరేం చేసేదే భరించే శక్తి లేనప్పుడు ఆ సంవత్సరం ఇస్తున్న డబ్బు ఏదో మనమే ఇస్తుంది
అది మన దగ్గర ఉంటాడు కదా. ఇచ్చే శక్తి లేదనే కదా నేను చెప్తున్నాను. అందుకే నా కాడికి ఆడకాడికి వచ్చేటప్పుడు మాత్రం ఇవ్వడానికి నీకు సరి రాదు. ఇంకా ఎన్నాళ్ళకి వచ్చింది నీకు జ్ఞానం? ఆ సావుకారు అసలు వడ్డీ కలిపి కొత్త పుట్టిన నోట్లు రాసమంటున్నారు. కరెంటు బిల్లు కట్టలేదు, వాటర్ బిల్లు కట్టలేదు, పోయిన వారం కూలి డబ్బు కట్టలేదు, ఎరువులు కొనలేదు. వీటన్నిటికీ అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ తేవాలని నేను తలమునకలు వస్తుంటే ఈ బండ కూడా నాన్న ఎత్తికేస్తానంటే నేను వరికే కదా. నీ పాప కోపం తెచ్చుకుంటున్నా నన్ను క్షమించు. అది కదా మనం అన్న నాటకాలు దాస్తుంది ఎక్కడ, తీరాని పరుగులు తీస్తుంది ఎక్కడ. అయినా ఈ ధరలు నిలకడగా ఉంటే ఈ అప్పులు మనం ఏమీ చేసేవి కాదు. 4-5 ఏళ్లలో తీరిపోయింది. మనం కొనేటప్పుడు ఆకాశానికి వేసి చూసుకోవాల్సి వస్తుంది, అమ్మేటప్పుడు భూమికి వేసి అమ్ముకోవాల్సినట్టుగా ధరలు పడిపోతుంది. చెవులు కడుపు కొట్టలేదు. వ్యవసాయాన్ని నమ్ముకుని ఈ జనాన్ని బతుకుతున్నది మనకి పరుపు కట్టి తొందరయ్యా. జగన్లాగా వడ్డీలు గురించి ఆ సాగుకాలకు మాత్రం అనిచ్చదు. అది చేసిన పుట్టానట, అది చేసిన సోకుడు. బహుశా వెనక జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాడే. అది నీకు అయితే ఈ దేవుడి మీద కూడా పెత్తనం చేస్తుంది కర్మే కాబోదు. ఆ లెక్కన ఇంకా ఈ దేవుడు ఎందుకంట అదే మాటయ్యా. ఏమిటే దేవుడు అన్నానని భయం వేస్తుందా? ఆ దేవుడే ఉంటే చెప్పించమను, లేదా ఎరగలేకపోద్ది. ముందు మనం ఏం చేయాలో ఆలోచించు. రైతు బతుకు గుడ్డి కన్ను లాంటిది. గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటి. రైతుకి గడిచినా గడవకపోయినా అవసరానికి పొలమే అమ్ముకోవాలి. కాబట్టి ఉన్న దొడ్డు గొడ్డ పొలము అమ్మేసి అప్పు చేస్తారు. మాట దక్కించుకొని అప్పు నుంచి బయటపడాలి అంటేనే. పొలం అమ్మేసామే అనుకో, ఆ తర్వాత మన పరిస్థితి. మన ఇద్దరు బతుకు ఎట్లా అంటావు? ఏమంటే ఏ రైతు దగ్గర జీతానికి ఉంటాను, పొలం చాపిన తప్ప నాకు ఇంకేం చాపలు. చాలా వరకు ఇంత బతుకు బతికి తోట రైతు దగ్గర కొనుక్కుంటావా? అందుకన్నా మామ నీకు అంత పొలం నొప్పి చెప్పింది. ఇంతకన్నా ముక్కు మూసుకుంటే 3 గంటలు పట్టదు. చుమ్మా చెప్పు. అర్థమైంది. అప్పుడు పొలం అమ్మే తెగులు కానీ ఇక ముక్కు మూసుకునే ధైర్యం కానీ మనకు లేవని అంత చక్కగా చెప్పారా? ఎరా పుల్లయ్య, ఒడి వెళ్ళొచ్చావా? రా రాఘవా, రాఘవా. మళ్ళీ ఎందుకు వచ్చాడో తెలిసింది కదా? తెలియకపోవడం కదయ్యా, మీరు చెప్పారుగా. మరి నువ్వేం చెప్పబడుతున్నావుగా? నేను చెప్పేది ఏమంటున్నా, అన్ని తెలిసిన మీ ఎదురు ఉన్నారుగా. అయితే మీ అబ్బా కొడుకులు నేను చెప్పినట్టు వింటారా? మీ బాబు ఎదురు చెప్పావు కదయ్యా. నీ చెప్పేది కదా అసలు ఆయన నీ ఊళ్ళో సాగుతారు ఎవడో కొండలో ఉండకుంటే అదేదో చేసేస్తానన్నాడట. మరి మీరేం చెప్పారు? నేను చెప్పేది ఏముందిరా, నువ్వు 4 రాళ్ళు సంపాదించుకుంటే మాకు ఆనందమే కదా. మీ అయ్య చెప్పినా ఎంత లేదని తెలిసింది, అందుకే నా మాటగా చెప్తున్నాను. ఇదే నా మాట వినో. చీకటితో లేచి మీ అయ్యమ్మ వెళ్ళిపో. మీరు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. తప్పుడు పరిస్థితుల్లో మీరు నిలబడుతున్నావే కానీ వెళ్తున్నారంటే ఒక మాట మీద ఉంటే నచ్చి పెట్టుకోవాలని నాకు ఉందిరా, కానీ లోకం మమ్మల్ని అంటూ నీ భవిష్యత్తును కాదరాస్తామని మమ్మల్ని నిందిస్తుందిరా. నీకు రావాల్సిన డబ్బు అమ్మగారి దగ్గర ఉంది. చీకటితో వచ్చి ఆ డబ్బులు తీసుకొని నీ కొడుకుని తీసుకొని వెళ్ళిపో. అర్థమైంది కదా?
ఏం చెప్తాను అమ్మగారు ఎక్కడో వస్తాను అట్లాగే డబ్బు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ఇది మీ అయితే కదా ఎలా ఉంటుంది? అయ్యట అయ్యా ఇన్నోళ్ళు అయ్యా ఏమైపోయాడు కథయ్య? రాగం వచ్చినా నొప్పి వచ్చినా అన్నీ నీ కథల్ని దగ్గరుండి చూస్తుంది. ఆయన కావచ్చు చూసాడా? చెప్పు కదమ్మా. నీ అయ్య నీ బాధ కోసమే కదా ఇవన్నీ చేస్తుంది. చాలా చాలండి. మా బాగా చెప్పారు. ఆయన కావాల్సింది నా బాగా నా జీతం. అంత నా బాగా కొడుకునేవాడైతే ఇన్నేళ్ళ నుంచి నా జీతం డబ్బులు పట్టుకుపోతున్నాడుగా. ఎంత లక్ష దమ్మిడి లేదు, మొత్తం చేశాడు. పిల్లల్ని కని పెంచి పెద్ద చేసేది చేతికి అందస్తానే కదా. ఒప్పుకుంటాను కదమ్మా. కన్నది వాళ్ళే కనిపెట్టి వినిపించింది మీరు. పెంచి పెద్ద చేసింది మీరైనప్పుడు మీకు చేతికి ఎందుకు రావటం న్యాయం కదా. చెప్పు పెద్దమ్మా, చెప్పు పెద్దయ్యా. ఇక్కడ ఏడాది బతికే కన్నా పాంపోతులా 6 నెలలు బతికినా చాలు అని మా పెద్దయ్య ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. అది నాకు బాగా గుర్తు. మా అయ్య కాడికి పోతే నాది ఎత్తు బతుకునా సొత్తు పెద్దమ్మా. మీ కాడ ఉండి ఆంబోతులా బతకాలండి. నువ్వు ఎలా నువ్వు ఇట్లా మొత్తం తాకేస్తే మీ అయ్య ఏమనుకుంటాడా? ఏమేదో చెప్పి చేయించామంటాడు. నేను రాత్రి ఎదురు పొద్దున్నే మొహం మీద తెగే చెప్పేశాను. ఇందులో మిమ్మల్ని అనుకునేది ఏముంది? ఇదిగో మీరు నన్ను బలవంతాన్ని పంపించాల్సి వస్తే మాత్రం నేను ఊరిపోయేది లేదు. ఉంటే పెంచిన ప్రేమ తరుక్కుపోతుందయ్యా. వాడు అయ్య దగ్గరికి కదా వాడు వెళ్ళేది. కొద్ది రోజులు గడిచిపోతే అన్ని మర్చిపోతారు. కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపించింది. ఆవిడ సంగతి ఏమో కానీ ఆవిడ మనం వదిలి వెళ్ళిపోతాడు అని తెలుసుందంటే నేను ఊహించుకోలేకపోతున్నాను. జరుగుతున్నది ఊహ కాదే, వాస్తవం. వాడు అయ్యొచ్చాడు, వాడు తీసుకెళ్తున్నాడు. ఇన్నాడు నేను పెంచిన ప్రేమ అదంతా బూడిద పోసిన పండేనా? ఇదే నాయో. చూడు లక్ష్మమ్మ, గులాబీ మొక్కకు ఎన్ని పూలు ఉంటాయో అన్ని పూలు ఉంటాయి. మరి ఇంతకాలం మరి ఇంకో గులాబీలు పూయించాడు. ఇప్పుడు ముళ్ళ బాధ కూడా అనుభవించాలని కర్మ రాసిపెట్టింటే ఎవరు మాత్రం ఏం చేస్తా? ఆహా, ఎవరు? ఉండక ఏంటేముంటారు? ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళి ఆ పొలం దస్తాలు చెప్పి తీసుకురా. ఇంటర్ మార్చి వచ్చినట్టు పెరిగిపోతున్న అప్పుడు తలవంచి కాగితంతో పని వచ్చింది. మనం పొలం అమ్ముకుంటాం. ఆ సంవత్సరం వచ్చింది. ఆ షావుకారు నోటీస్ పంపించాడే, మరి గౌరవం లేకుండా పోయింది. ఆ షావుకారి పిలిచి చర్చించకుండా మనిషి చేత నోటీస్ పంపించాడు. 2 రోజుల్లో వాడంతా అప్పంత తెరవకపోతే మన ఆస్తి మొత్తం దప్తు చేస్తామని నోటీస్ పంపించాడు. అంటే పొలం అమ్మకు తప్పదంటావా? పొలమే కాదు లక్ష్మమ్మ, ఇల్లు గొడ్డు గోద అమ్మినా కూడా ఈ డబ్బు తీరేటట్టు లేదు. ఇంకా నేను హరిచంద్ర నన్ను కూడా అమ్ముతానలేదు. ఒకవేళ నేను అమ్మాలనుకున్నా ఈ చంద్రమతిని కొనేవాడు ఉండదు. ఆడవాళ్ళు తిట్టడానికైనా పగటానికైనా మీ మగాళ్ళకి తేలిగా దొరికేది మేమేగా. అయినా ఈ పొలం అమ్ముతుంటే ఇప్పుడు పరిస్థితి వచ్చేటట్టు కాదు కదా. కర్మ ఇలా నెట్టుకొస్తుందని ఎవరు మాత్రం అనుకున్నావే? పంట చేతికి వస్తే అప్పు తిరగడం ఎంతసేపులే అనుకున్నాం, కానీ ఇట్లా కొంప మునుగుతుంది అనుకున్నావా? సరే,
వీడు బయటికి వెళ్ళాడా? పొలానికి వెళ్ళాడేమో. ఇప్పుడు వాడు ఇక్కడ ఉన్నట్లయితే లాభం అయిపోయింది. ఇదిగో ఈ విషయాలు ఏమి వాడికి తప్ప వీళ్ళు చూసుకొని నేనే వాడికి చెప్తాను. చెప్తాం. వాడు కాలంలో చూసుకునే గొడ్డు పోతో పాటు పొలానికి కూడా అమ్మచ్చదు. వాడు ఎదురు పడి చెప్పాలంటే నేను ఒకటి మాట్లాడాలి కదా. ఇట్లా చూస్తున్నాడు మనకు అదృష్టం కదా. కన్న పెద్ద వచ్చే లోపల నేను ఎట్లని గొడ్లని దొడ్డుగా తోలికెళ్ళిపోతాను. ఈ లోపల వాడికి వస్తే ఏదో వచ్చి పిలిపించితే వాడిని పంపించు. ఆ లోపల కానీ బాగానే సంభవం. ఆ రాగానే ఎక్కడికి వస్తాడు. తర్వాత సావిట్లో పోతాడు. నేను అలా ఆపదు. ఏదో ఒకటి పాప నేను ఇప్పుడు వాడిని తోలికెళ్ళిపోతున్నాను కదా. ఏంటి పెద్ద మీ కొత్తగా కొట్టుకుని 12 కాలేదు, 1 గంట ఉన్నా కావాలి కదా. నేను బయటకి పడుంది అందుకని పెద్దమ్మా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నా పెట్టు తిని అలవాటు ఉందిగా. నీ అన్నం పెట్టి నువ్వు వెళ్ళు, నేను పెట్టు తింటాను, నువ్వు వెళ్ళు పెద్దమ్మా. సావిట్లో ఎద్దులు ఆవులు లేవు, ఏమైంది? ఏమవుతాయి అక్కడే ఉండాలి లేక నేను అడుగుతుంది. మీ పెద్ద ఏమైనా బండి కట్టుకెళ్ళారేమో. అదే అయితే మరి ఆవులు తోడ ఉండాలిగా. ఏమోరా నాకే తెలుసు. అక్కడే ఉంటే చూసుకో. పెద్దమ్మా నా దగ్గర ఏదో దాస్తున్నావు, అంత పరాగం అయిపోయాడా? ఏంద్రా మాటలు? నేను ఇంకా చెప్తుంటే నువ్వు గాబరాకుండా పెట్టావు, నేను గమనించలా. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందో చెప్పు పెద్దమ్మా. కొట్టని మీ పెద్దయ్య తనగా తోలిపోయాడు. అవ్వడానికి పొలాన్ని కూడా సౌకర్యం నోటీస్ ఇచ్చాడు. 2 రోజుల్లో వాడు బాకీ చేస్తారట. లేకపోతే పొలాన్ని ఇంటిని చెత్త చేస్తారన్నమాట. అందుకే పొడుగుగా పడుకోవాలని పొడుగు తెచ్చుకోవడానికి వెళ్ళారు మీ పెద్దయ్య. ఇక మిగిలింది ఆడికి నేను అంటే నన్ను ఏం చేసేసావు పెద్దమ్మా? నువ్వు అయితే పదన కదా అన్ని చెప్పానా? ఇప్పుడు అర్థమవుతుంది. బయట నుంచి వచ్చా కదా, అందుకే బయటికి చెప్పమంటున్నాడు. అట్లాగే అత్తకి పోతా పెద్దమ్మా, బయటికే పోతా, బయటికే పోతాడు.
పెద్దమ్మా నేను పోతామా పోతున్నాను కుదరా వెళ్ళొస్తాను కొత్తగా పెద్దమ్మా వెళ్ళొద్దు నీ పెద్దమ్మని గుర్తించుకుంటావు కదా మర్చిపోతే కదమ్మా కన్న తల్లి ఎలాగూ లేదు పుట్టిన నేను పెంచిన తల్లిని ఎలా మర్చిపోతాను పెద్దమ్మా మాటంటే నువ్వు ఎక్కడికెళ్తే గొప్పడి అవుతారా గొప్పడి అవుతావు నీ పెద్ద తీసుకుని ఎల్లొక్కతారా పెద్దయ్యారు పిలిచేటోడివి కొత్తగా ఈ త్వర ఏంటిరా చిన్నప్పుడే మీ కాడ చేతానికి పెట్టిన ఏడాదికి ఒకసారి వచ్చినప్పుడు అయ్యానే పిలిచేటోడు ఇవాళ నన్ను చేతగాడు అని గుర్తు చేసినందుకు మిమ్మల్ని త్వర అని పిలవాలి కదా పెద్దమ్మా ఎవరిని బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించి నా చిన్నతనాన్ని ఆడుకోలేకుండా మీ కాడ చేతానికి తీసి మా అయ్య నన్ను బాధ పెట్టాడు మీరిద్దరు తల్లిదండ్రులు ఆదరించారు కాబట్టి మరి అన్నీ మర్చిపోయి మీ కాడ బతుకుతుంటే ఇవాళ నేను చేతగాడిని అని గుర్తు చేసి ఈ పెద్ద దొర బాధ పెట్టాడు రాఘవ, కొంత మాట అనక వీళ్ళు చేతగాడిగా చూసుకున్నప్పుడుగా లక్షల్లా ఆ రోజు పంచాయతీలో చేతగాడి మీద మీటింగ్ జరిగినప్పుడు ఏం జరిగిందో నీకు గుర్తుందా? ఏం జరిగిందో వాడికి చెప్పు. సమయం వచ్చింది కనుక చెప్తున్నా ఆ రోజు ఆసాలంతా చేతగాడి గురించి వాడు అలా పనిచేస్తాడు వీడు ఇలా పనిచేస్తాడు ఈ విధంగా మాట్లాడుతుంటే ఈ పెద్దలు మాత్రం నీ కోసం ఏమన్నారో తెలుసా? రాఘవ జీతగాడు కాదు, రుణం తీర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చిన కొడుకు. వాడు లేకుండా ఈ వెంకయ్య లేడు, ఉండలేడు అని నేను గర్వంగా చెప్తున్నారా? అబద్ధం, అదంతా పచ్చి అబద్ధం. చల్లగాలితో వానపాలు కూడా తాసుకోలేక ఆడతాయంట. అయ్యా నువ్వు ఆగుతావా? చెప్పండి కదా, మీరు చెప్పింది అబద్ధమైందా లేదా? ఆయన అబద్ధం ఆడారా? నేను మీ కొడుకుని అని చెప్పుకోవడం అబద్ధం కదా? నేను నిజంగా కథ కొడుకులాగానే చూస్తున్నావురా, అందుకే అట్లా చెప్పాను. ఇందులో అబద్ధం ఏముందిరా? దొరా, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతాను, సమాధానం చెబుతారా? దగ్గర ఆ స్వతంత్రం నీకుంది. ఆ పొలాన్ని, ఈ ఎద్దుల్ని ఆవుల్ని అమ్మేటప్పుడు పెద్దమ్మకు చెప్పారా? చెప్పాక పెద్దమ్మ ఒప్పుకుంటేనే అన్నారా? ఒప్పుకుంటేనే అన్నారా? ఈ రాఘవ నా కొడుకు అని చెప్పుకుంటున్నారు కదా, మరి ఈ కొడుకు ఎందుకు చెప్పలేస్తారా? అంటే నీతో చెప్పండి కదా. చెప్పలేరు. నేను చెమట వచ్చి కష్టపడింది మీరు ఇచ్చే చేతుల కోసం కాదుతారా? మీరు అందించిన ప్రేమకు కన్న కొడుకులా సాకిన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఒక్క కోసం అంటే ఏదైతే దానికి పోయినా ఇంతకన్నా ఎక్కువే వచ్చేది. నేను అందుకోసం బతకలేదా? ఆవులు చేతుల నిండా వ్యవసాయం ఉంటే సాగుతున్నా ఇప్పుడిప్పుడే పని నేర్చుకుంటున్న గిట్టలు, ఆవులు, దూడలు ఇవేమి లేవు అన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. నా బాల్యాన్ని, నా రెక్కల్ని, నా స్వతంత్రాన్ని వాటి కోసమే అమ్ముకున్నాను. వాటినే మీరు అమ్మేశారంటే
వాటితో పాటు నన్ను కూడా అమ్మేసినట్టే కదా. అవునా కాదా కదా? చెప్పండి కదా. తరాతరాలు మాటి మాటికి పిలిచి చచ్చిన పావులు ఇంకా చెప్పకుండా నేను చేసిన తప్పేమో తెలుసుకునేలా నా కళ్ళు తెరిపించే ప్రశ్నలు వేశావు. లక్ష్మమ్మా, రైతులను చెప్పుకొని ఎంతకాలం బతికేశాను. నేను రైతులు కాదు లక్ష్మమ్మ. అబ్బా, వాడు వాడు నిజమైన రైతు. మట్టినే నమ్ముకున్నాడు, వాడినే గారాభంగా చూసుకున్నాడు. వాడికి కావలసింది జవజీవాలన్న మనం కాదే. ఇంత మట్టి వాసన, అంత పాడి వాసన, పైన సూర్యుడు పొగబొగమని పండుతున్నా ఆ ఎండను లెక్క చేయకుండా తన చెమటను ధార పోసి పొలాన్ని పచ్చగా చేసి మనకు చల్లని ఎండను అందించే పచ్చ చంద్రుడే వాడు. ఇక ఎంత ఆపుదామని ప్రయత్నిస్తున్న వాడికి ఉండదు. సత్య సావచ్చిన రైతున్న వాడు భూమిని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు అన్న సత్యాన్ని తెలియచెప్పాడు. జ్వరాన్ని నన్ను అన్నావు కానీ నేను కాదురా దొరను. నువ్వురా దొరవి, మట్టి దొరవి. వెళ్ళరా కానీ వెళ్ళే ముందు నా గుండె కోత తీర్చి వెళ్ళరా. నా మీద కోపాన్ని తగ్గించుకొని ఒకేసారి ఒకేసారి పెద్దయ్యా నన్ను క్షమించు పెద్దయ్యా. మీరేమో నాకు ఏ కోపం లేదు. మీరు చేసిన పనికి నాకు ఎంతో బాధ కలిగింది. నా త్వరగా నేను మిమ్మల్ని అలా పెంచాను తప్ప నా మనసులో మీ మీదున్న ప్రేమ అలాగే ఉంది పెద్దయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా నా చోట నాకు పెద్దమ్మ పెద్దయ్యలు ఉన్నారు. వాళ్ళ వల్లే నాకు వ్యవసాయం వంట పట్టింది అని గర్వంగా చెప్పుకుంటాను. గర్వంగా చెప్పుకుంటాను. ఇప్పుడు ఆనందంగా వెళ్ళిపోతా. ఒకసారి ఆగు. నీ ప్రత్యక్షని కూడా నేను రాసుకుంటాను. వాడి విషయంలో ఇంకా కాపరికి ఉంటే పిచ్చిగా బాబా, నువ్వు ఎంతో ముచ్చటపడ్డ లేగదోడ కోసం తయారు చేశాను. అదే లేకుండా పోయింది. దీన్ని చూసినప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది. దాని జ్ఞాపకంగా దీన్ని నీ దగ్గరే ఉంది. ఇట్లారా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. ఇదిగో నీ కొడుకు. అట్లాగే నేను దొరవ కబూరు ధరా దొరవ కబూరు. రాయా అయ్యా, ఆ చెయ్యదులు పెద్ద నీకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ ముందు నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా బతుకుని సొంతంగా ఆలోచించుకోగలను. ఎన్నాళ్ళు ప్రతేడాది నా జీతం డబ్బుల కోసం వచ్చినప్పుడు నన్ను ముక్కుబడిగా పలకరించిపోతూ ఉండేవాడు. దాంతో ఇంకా నాకు ఏ బంధం ఏర్పడలేదు.
ఇప్పుడు వచ్చింది కూడా ఇంటికి తీసుకుపోవడానికి అయితే ఆనందంగా వచ్చేవాడిని. ఎవడో సావుకారిస్తామన్న 10 ఏళ్ళ కాసిపడి నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోతున్నారు కేవలం కన్న కంటిది అన్న హక్కుతో. అదే నీ హక్కు అనుకుంటున్నావు కాబట్టి సరిగ్గా విను. నేను ఎక్కడికి వెళ్ళినా ఏడాదికో పాలు వచ్చి నీ 10 ఏళ్ళ లెక్కని తీసుకుపోతున్నాను. నా పెద్దమ్మ పెద్దయ్య మీద ఒట్టు. నాకు జన్మనిచ్చినందుకు నేను నీకు చేయగలిగింది ఇంతే. కానీ నీతో మాత్రం రాము. నాకదేంటి అంత నా కర్మ కర్మ కాదు, నువ్వు చేసుకున్న కర్మ. నీ దారి నీది, నా దారి నాది. ప్రభు ఇక్కడ ఉండక ఎక్కడికి వెళ్తాను? ఇప్పటి వరకు ఫలానా చోటుకే అనుకోలేదు. నా కర్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తాను. ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరికి మౌను ఈ జీవుడు. ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరికి మౌను ఈ జీవుడు. ఎందరిని భ్రమయింపడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు. దుఃఖమెందరికి గావింపడి జీవుడు. ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరికి మౌను ఈ జీవుడు. ఎక్కడి చూడమో ఈ జీవుడు, ఎక్కడి చూడమో ఈ జీవుడు. ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు. ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరికి మౌను ఈ జీవుడు. ఎవరికి మౌను ఈ జీవుడు. ఇది గంగోత్రి గజకాకారి వారి నాటిక అచ్చచంద్రుడు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ కరతాళ మధ్య సాంబశివరావు గారు ప్రదర్శించిన ప్రతి నాటికకు 14,000 రూపాయల పారితోషికం, 500 రూపాయలు దర్శకుడికి, 500 రూపాయలు రచయితకి పారితోషికం, మొత్తం 15,000 రూపాయలు. రచయిత కూడా ఉన్నారు, బొక్క శ్రీనివాస్ గారు. వారిని కూడా వేదికపై రావాల్సిన కోరుతున్నాం. 2 కవర్లోనే ఉన్నాయి, ఒకే కవర్ ఇద్దరికి. సాంబశివరావు గారు బొక్క శ్రీనివాస గారు రైటరు, డైరెక్టర్ గారికి పారితోషికం మొత్తం 15,000 రూపాయలు. ఆ తర్వాత ప్రదర్శన జ్ఞాపిక కింద జ్ఞాపిక తీసుకుంటున్నారు. అలాగే ఈ నాటికలో పాల్గొన్న ప్రతి కళాకారుడికి ఒక బ్యాగ్ సాంకేతిక సాంబశివరావు గారి చేతులు గారు ఉన్నారు. ప్రసాద్ గారు పక్కకు రండి. ఓకే రండి. గణపతి గారు సాంబశివరావు గారి చేతుల మీదుగా తొందరగా. రాము తీసుకున్నాను. గుమ్మడి నాగేశ్వరరావు గారు, గుమ్మడి నాగేశ్వరరావు గారు. సంగీతం పి సాంబశివరావు గారు. రచయిత బొక్క శ్రీనివాసరావు గారు. బాబురావు గారు, నాయుడు గోపి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.